కేసీఆర్ గారు అరే ఇదేదో జరుగుతుందని చెప్పేసి ఆయన జాతీయ సమైక్యత దినోత్సవం అని చెప్పేసి తూతు మంత్రంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించారు. సో రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇది పరిపాలన దినోత్సవం అని చెప్పేసి ఈ చరిత్రను వక్రీకరిస్తూ ఆయన ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టారు. మేము ఒకటే చెప్తున్నాం, రేవంత్ రెడ్డి గారికి కూడా ఒక విషయం చెప్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం విమోచన దినోత్సవం అని చెప్పి ఈ యొక్క లిబరేషన్ డే అని చెప్పేసి మరి ఒక గజెట్ ఇచ్చిన దాన్ని ఎందుకు మీరు ఈ రాష్ట్రంలో జరపడానికి వెనుకడుగు చేస్తున్నారో తెలంగాణ సమాజానికి చెప్పామని మేము అడుగుతున్నాం. ఎందుకంటే కర్ణాటకలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా, అక్కడ విమోచన దినం జరుగుతుంది కర్ణాటకలో. మీరు అంత కావాలంటే సిద్ధిరామయ్యను ముఖ్యమంత్రిని అడగండి. మహారాష్ట్రలో ఇంతకుముందు మీరు ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి మీ ముఖ్యమంత్రులను అడగండి. ఎందుకు అక్కడ జరుగుతున్నప్పుడు ఇక్కడ ఎందుకు జరపలేకపోతున్నారు? దీన్ని మీరు ఆలోచన చేసి కనీసం ఈ 17 సెప్టెంబర్నైనా తెలంగాణ విమోచన దినోత్సవం అని కేంద్రం ఏదైతే డిక్లేర్ చేశారో ఆ ఉత్సవాలు జరపాలని చెప్పేసి మేము కోరుతాం. కాశీవర్ధన్ గారు, ఇప్పుడు ఎక్కడ చూసినా ఇప్పుడు మనం ఆగస్ట్ 15 కి జెండా ఎగరేసినట్టు ఇక్కడ కూడా జెండా ఎగరేస్తున్నారు కదా. సరే, పేర్లు వేరే అయినప్పటికీ మీరు విమోచనం అని పేరు పెట్టాలంటున్నారు, వాళ్ళు ప్రజాపాలన అని పేరు పెట్టి అట్లీస్ట్ అంటే గౌరవం అయితే ఇస్తున్నారు కదా ఆ రోజుకి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ దేశం ఇప్పుడు పేర్లు ఏముంది, దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు వేరుంటాయి. అదేవిధంగా ఈ రాజ్యాంగాన్ని అమలు చేసుకున్నటువంటి జనవరి 26కు వేడుకలు వేరుగా ఉంటాయి. 26 వేడుకల్లో చరిత్ర వేరు. ఈ యొక్క రాజ్యాంగంలో ఉన్నటువంటి విధులు, బాధ్యతలు, తర్వాత ప్రభుత్వం దేశం అభివృద్ధి సాధిస్తున్నటువంటి విషయాల మీద మనం ఎక్కువ మాట్లాడుకుంటాం. అదే స్వాతంత్ర దినోత్సవం రోజు ఏం మాట్లాడుకుంటాం? మనం ఈ దేశం కోసం త్యాగాలు చేసినటువంటి వాళ్ళందరినీ స్మరించుకుంటూ, వాళ్ళ త్యాగాలను స్మరించుకుంటూ ఒక ఉన్నతమైనటువంటి దేశం కోసం మనం పోవాలనుకుంటాం. సో ఇక్కడ మేమేమడుగుతున్నాం, నువ్వు ఇదే జెండా ఎగిరేసినప్పుడు, ఇదే నోటికుంటే మాట్లాడినప్పుడు, ఇదే మాట్లాడుతున్నప్పుడు ఎస్ వీర బైరాంపల్లిలో 98 మందిని చంపినటువంటి చరిత్ర గురించి నీవెందుకు చెప్పుకుంటలేవు? నా యొక్క ప్రాంతం ఏదైతుందో గొప్ప పోరాటాల యొక్క గడ్డ ఇది అని చెప్పేసి ప్రపంచానికి ఎందుకు చెప్తారేమని చెప్పేసి మేము ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము ఈ విధంగా సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. సో ఇది చెప్పాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాలది. అందుకోసం చరిత్రను వక్రీకరించొద్దు. మీరు దయచేసి ఏంటంటే మీరు దీనికి జెండా ఎగిరేయడం అనేది ఒక కేవలం పండుగ కాదండి. ఈ 17 సెప్టెంబర్ అంటే ఒక రోజు జరుగుతున్నది కాదు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటిది, ఈ ప్రాంతంలో గత చరిత్ర ఏదైతే ఉందో, ఇక్కడ ఉన్నటువంటి కాకతీయుల చరిత్ర కావచ్చు, మరి ఇక్కడ పోరాడినటువంటి చరిత్ర కావచ్చు, దాని తర్వాత ఎవరైతే ఇక్కడ పాలించినటువంటి చరిత్ర కావచ్చు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సాంస్కృతిక వైభవం కావచ్చు, ఈ ప్రజల యొక్క ఈ యొక్క ఏదైతే ఆచార వ్యవహారాలు ఉన్నదో వీటన్నిటిని కూడా కాపాడుకోవాల్సినటువంటిది. దీనికి ఇవన్నీ లింక్ అయి ఉన్నాయి. మీరు గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క నిజాం యొక్క పాలనలో ఇక్కడ చదువుకోవడానికి తెలుగు లేదు, ఆ రోజు నిషేధించబడ్డది. ఉర్దూ చదువుకోవాలి. మరి ఈ ప్రాంతంలో మీరు గమనించిన దేశంలో అత్యధికంగా వెనుకబడినటువంటి ఒక సమూహం కలిగినటువంటి ప్రాంతం తెలంగాణ ప్రజానికం. అనేక సంవత్సరాలు కూడా ఒక వెట్టి చాకిరీ చేసినటువంటి ఒక సమాజం. సో ఈ సమాజాన్ని చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది. ఈ చైతన్యం ఎప్పుడు వస్తుంది? మరి పుట్టినటువంటి అనేక మంది పోరాటం చేశారు. ఆ పోరాటం చెప్పినప్పుడే కదా, భాగ్యారెడ్డి వర్మ గురించి చెప్పినప్పుడు ఆ యొక్క జాతిలో ఒక వైభవం వస్తుంది. ఈరోజు మొగలయ్య గౌడు చంపినటువంటి ప్రాంతంలో చరిత్ర చెప్పినప్పుడు ఒక పోరాటం ఏదైతే ఉందో దాని మీద ప్రజలకు తెలుస్తుంది. ఓకే, ఫైనల్గా ఏం చెప్తారు? ఇప్పుడు ఇది విమోచన దినోత్సవం సందర్భంగా ప్రభుత్వానికి ఏం చెప్తారు? నేను తెలంగాణ ప్రజలందరూ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ యొక్క 17 సెప్టెంబర్ ఏదైతే ఉందో రియల్ కూడా ఇప్పుడున్నటువంటి యువతరానికి కావచ్చు, ఇప్పుడున్న తెలంగాణ ప్రజలకు మరి 17 సెప్టెంబర్ జాతీయ జెండాని ఎగరేస్తా ఉన్నాం. ఈ ఎగరేసేటటువంటి అధికారికంగా కేంద్రం ఈరోజు డిక్లేర్ చేసింది. సో రాష్ట్ర ప్రభుత్వం చరిత్రను వక్రీకరిస్తూ వారు ఈ యొక్క పరిపాలన దినోత్సవం చేస్తూ ఉన్నారు. మేము ఒకటే ఏమంటున్నామంటే ఈ యొక్క వీరులను స్మరించుకుంటూ ఈ యొక్క 17 సెప్టెంబర్ విమోచన దినోత్సవాన్ని జరుపుకుందాం. భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క 17 సెప్టెంబర్ను విమోచన దినోత్సవం చేస్తాం. అదేవిధంగా ఈరోజు ఏదైతే అనేక ప్రాంతాల్లో తెలంగాణలో జరిగినటువంటి నిజామీన పోరాడి అమరులైనటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, అప్పంపల్లి కావచ్చు, వీర బైరన్పల్లి కావచ్చు, పరకాల కావచ్చు, జమలాపురం కేశవరావు గారి యొక్క పోరాటం కావచ్చు, బండి యాదగిరి మరి ఏదైతే నిజాం మీన బారిన ప్రాంతం కావచ్చు, మరి రామ్జీ గోండు మరి 1000 ఊరిళ్ళ మరి కావచ్చు, ఈ యొక్క చారిత్రాత్మక నేపథ్యం ఉన్నటువంటి మరి దాశరథి నివసించిన జైలు కావచ్చు, వీటన్నిటిని కూడా ఒక గొప్ప జాతీయ
స్ఫూర్తి కేంద్రాలుగా మేము మరి మన ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తుంది. సో ఈ చరిత్రను మనం అందరం కూడా తెలుసుకోవాలి. ఈ ప్రభుత్వాల యొక్క వైఖరి ఏదైతే ఉందో, గత కాంగ్రెస్ అయినా